ప్రిబిడా, ఆయన దయ వల్లనే మనం ఈరోజు ఈ స్థితిలో స్థాయిలో ఉన్నామండి, ఇంకా బ్రతుకున్నాం. ఆయన క్షమించగల దేవుడు. మనం ఏ విషయంలో అయితే మన జీవితంలో దేవునికి విరోధమైనవి ఏమైతే ఉన్నాయో ఆయన దగ్గర ఒప్పుకొని ప్రభువా నన్ను క్షమించని ప్రభువుని అడిగినప్పుడు ఆయన మన విషయంలో సహాయం చేసేవాడు, కార్యం చేసేవాడు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు నమ్ముదాం. ఇంకా వాక్యములు ఆదికాండము 35:3 కూడా ఒకసారి చదువుదామండి. ఆదికాండం 35:3. యాకోబు తన ఇంటి వారందరితో తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు చూచుపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. మనము లేచి బేతేలునికి వెళ్ళెదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. చాలండి. యాకోబు అంటున్నాడు, నా శ్రమ దినమున నా దేవునికి మొరపెడితే నా శ్రమ నుండి దేవుడు విడిపించాడు. నేను వెళ్ళే మార్గమున నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు సహాయం చేశాడు. కాబట్టి ఆ దేవునికి ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. ప్రియులారా, యాకోబు తన తండ్రింటి నుంచి వెళ్ళిపోతూ, ఎందుకనగా ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదము యాకోబు తీసుకోవడం వలన ఏసావు తనని ఎక్కడ చంపుతాడో అని తల్లి అక్కడి నుంచి పంపించేస్తుంటే యాకోబు తన మేనమామ ఇంటికి వెళుతూ మార్గ మధ్యములో ఒక దిక్కున పడుకొని అక్కడ కలగన్న తర్వాత అక్కడ దేవుని స్థలమే అని ఎరిగి అక్కడ నూనె రాసి ఒక స్తంభం నిలబెట్టి అక్కడ ప్రార్థన చేశాడు. అక్కడ ఒక ప్రార్థన చేసుకుంటాడు, అయా నేను వెళ్ళిన చోటకి తినటానికి ఆహారము తక్కువ లేకుండా నాకు వస్త్రము తక్కువ కాకుండా ఉండిన ఎడల మరలా తిరిగి వచ్చి ఇక్కడ నీకు మందిరం కడతానంటాడు. వెళ్ళిన చోటల్లా యాకోబుని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించి వచ్చి అక్కడ మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా చూడండి, వెళ్ళిన మార్గములన్నిటిలో దేవుడు సహాయం చేశాడు. సమస్త ఆపదల నుంచి విడిపించాడు, మేలు చేశాడు. ఇన్ని నా మార్గములు అన్నీ దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మరి ఏం చేయాలి? బలిపీఠము కట్టాలి. బలిపీఠము అనగా ప్రార్థన. ప్రియులారా, అక్కడ అంటున్నాడు, సమస్తము దేవునికి విరోధమని అన్నీ కూడా తీసివేసి మీరు శుభ్రం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. దేవునికి విరోధమైనవన్నీ మీ దగ్గర నుండి తీసివేయండి. ప్రియులారా, మనకి దేవునికి మనకి విరోధముగా ఉండేవి, దేవునికి మనకు దూరం చేసేది ఏదైతే ఉందో దాన్ని తీసివేసుకోవాలి. దేవుని నుండి మనం జాబు పొందుకోవాలంటే, దేవుని నుండి మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవునికి మనకి దూరం చేసేది ఏదైనా సరే మన నుండి దూరం చేసుకోవాలంటే, ఇక్కడ యాకోబు అంటున్నాడు, దేవుడు మార్గ మధ్యములన్నిటిలో నాకు సహాయం చేశాడంటే దేవునికి విరోధమైనవి, దేవునికి దూరం చేసేవి అన్నీ కూడా తీసివేసి మేము శుద్ధి చేసుకొని మా వస్త్రములు మార్చుకొని మేము దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాం. బలిపీఠము కట్టితేమే. కాబట్టి ఈరోజు ప్రేమిడా, మన హృదయమే ఒక బలిపీఠంగా మార్చుకోవాలి. ఈ హృదయం బలిపీఠంగా మార్చుకోవాలంటే ముందుగా మనలో ఉన్నవి దేవునికి విరోధమైనవి తీసివేసుకుందాం, శుద్ధి చేసుకుందాం, ఉపవాసంలో మళ్ళీ పాల్గొందాం. ఇప్పటి నుంచి మనం ప్రార్థనలో బలం పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. మనము చేసుకునే భక్తి ప్రార్థన నామకార్థం కాదు. మరొకసారి చెప్తున్నాను, బలమైన ప్రార్థనలో మీరు పాల్గొవాలంటే ఇప్పటి నుంచే సిద్ధపాటు కలిగి ఉండండి. ఇప్పటి నుంచే దేవుని యందు బహుబలంగా కొనసాగండి. ప్రార్థన శక్తిని పొందుకోండి, ప్రార్థనలో బలం పొందుకోండి, ప్రార్థన చేస్తూ ఉండండి. అట్టి ప్రార్థన దేవుడు అంగీకరించాడని చెప్పిన రీతిగా నువ్వు ఇతరుల గురించి కొన్ని ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన, కొన్ని ఆత్మలు బలం పొందుకునేలాగా, అనేక మంది బలం పొందుకునేలాగా, అనేక మందికి ఆశీర్వాదముగా నువ్వు ప్రార్థన ఇప్పుడు నుంచే మొదలుపెట్టు. మన గురించి మనం చేసే ప్రార్థన కంటే ప్రియులారా, దేవుని పని కోసం, పరిచర్య కోసం, అనేకమైన ఆత్మల రక్షణ కోసము, ఆయన రాజ్య వ్యాప్తి కోసం, ఆయన రాకడ కొరకు నువ్వు ప్రార్థన చేసి సంఘ క్షేమాభివృద్ధి కోసము నువ్వు ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించడమే కాదు, నువ్వేమైతే అవసరం ఉన్నావో అవి కూడా దేవుడు తీరుస్తాడు.